చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వేస్తాం బాక్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. 35 దాదా మా అన్నకి చెప్పి ధూమ్ ధామ్ చేయాలి. ఎటు పోలేరా అన్నయ్య? ఏం రోజు తెలుసా? ఇవాళ ఏం రోజురా? నాకు ఐడియా లేదు. మీ తాత తినాలేంది అన్నయ్య? మా తాత తినాలి ఎందుకు అవుతుంది? ఇవాళ మీ తాత తినాలనుకున్నారా? ఇవాళ ఏం రోజు నాకేం తెలుసు అన్న. నువ్వేమున్నా 35 పొక్కిలు పొక్కిలే చేయాలి. అరే ఇవాళ 35 దాటారా? నాకు తెలియదురా అన్న. ఇప్పుడు చెప్పిన పోయి ధూమ్ ధామ్ దావా చేసుకుందాం. పారా ఇవాళ ధూమ్ ధామ్ చేయాలి. విక్కనగర్ కోదాంపా అన్న. పాయ పొక్కిలే పొక్కిలేద్దాం. అన్ని చెప్పిన బర్రె పిండది అన్నాడు. ఆ బర్రె ఏమో అంతే అంతా క్లీన్ చేయాలి. అటు ఇప్పుడు విక్కన్నతోటి పైసలు పెట్టిద్దాం. విక్కన్నతోటి దావా చేపిద్దాం. అన్న నువ్వు ఎట్లా అంటే అట్లనే. ఏంట్రా ఇట్లా వచ్చిర్రు? విక్కన్న ఇవాళ ఏంటో తెలుసా? ఇవాళ పోరాలు హుషారు మీద వచ్చిర్రు. ఇవాళ ఏం రోజు అన్నాడు కాబట్టి నాకు తెలుసురా. ఈరోజు 31 దావతాని. ఇంకేందే దావతలో పొక్కిలు పొక్కిలు వేద్దాం. నీసు పొక్కాలు తిందాం. పొక్కిలు పొక్కిలు చేస్తావా? నీసు పొక్కాలు తింటావా? మా అయ్య ఈడికే క్లీన్ చేయమని చాలా దింగుతాడు. ఈ క్లీన్ చేయకపోతే నన్ను ఇళ్ళనే వేసి తొక్కుతారా? అవునారా? ఆడనే తట్టలు ఉన్నాయి, పెండలు వేసినాయి. ఇప్పుడే తీపోరి. సరేనే నీకంటే తట్టలేడునే. అవురా విక్కనతో పైసలు పెట్టి దాడి చేసుకున్నావు. సరే అన్న నువ్వు ఎట్లా అంటే అట్లా. నువ్వు ఫస్ట్ పెండే దెబ్బ దెబ్బ. అవురా దినేష్, ఈ పెండ తీసి నా బోర్రి దాంట్లో తీసిండు దొరకుండా తీసిండు. సరే కానీ 31 దావత్ ఎట్లా చేసుకుందాం రా అన్న? 3 కోళ్ళు తెచ్చుకున్నాం, 2 థమ్స్అప్ తెచ్చుకున్నాం, 1 డీజే బాక్స్ తెచ్చుకొని లెగ్ పీస్ వీక్ కూడా ఎగురుకుంటే దావత్ ఎంజాయ్ చేద్దామన్నా. 3 కోళ్ళు వండి సరిపోతాయిరా అన్న. 5 కోళ్ళు తెచ్చుకుందాం. పెద్ద డీజే బాక్సులు తెచ్చుకొని ఎగురుదాం. థమ్స్అప్ వద్దు, కళ్ళు తెచ్చుకుందాం. ఏమంటావా అన్న? నీకు కళ్ళు కావాలా? నీకు థమ్స్అప్లు కావాలా? నీకు 3 కోళ్ళు కావాలా? నీకు 5 కోళ్ళు కావాలా? నాకు దానికి పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చారు కదరా. అని మొత్తం చూసినాక నాకు దిమ్మక్ ఖరాబ్ అయిపోయింది. కానీ మనిషికి ఒక 500 తీసుకురారా. అటు ఇటు పెట్టి నాకే ఇస్తారు పెట్టారు. నా తడైతే రూపాయలు ఇంటనే నన్ను పొట్టు పొట్టు కొడుతురు. నువ్వేందే విక్కన దావా చేసుకున్నామంటే విక్కనేమో చేతిలో రూపాయలు లేదంటుండే. ఇప్పుడు ఏం చేద్దామే? నా పొరను పట్టుకొచ్చింది జర ఇద్దరు దియకే. సరే తీరా, ఎన్నో కానీ పైసలు తీసుకురారు. నేను గిట్లా కొన్ని చేస్తా. నువ్వు ఉన్నవానే మాకు మేము ఎన్నో అని చెప్తాం. కళ్ళు కనిపించలే, రాసుకుంటున్నా. ఏమైందా మరి గిట్ల వచ్చినా? 31 దావత్ అందుకు వచ్చింది. అవునా? రైటింగ్ లో పడి మర్చిపోయినా. మరి ఏం చేద్దాం 31 దావత్కి? మీ ఇంట్లోకి 500, మా ఇంట్లోకి 500 తెచ్చుకొని చేసుకున్నామండి. ఏంది 500? 500 తీసుకొస్తే మా ఇంటి నుంచి ఎలా కొడతారు? ఇట్లా అంటే ఎట్లానే? మనం థమ్స్అప్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకొని ఫ్రై చేసుకోవాలి, మంచిగా చింత చెట్టు కింద పోయి వాడు తెచ్చుకొని తినాలి మంచిగా. అవునే, నాకు కూడా చేసుకోవాలి ఉండే. కానీ పైసలు ఎక్కడి మన దగ్గర ఉన్నదే మన ఇద్దరం. అవన్నీ కాదే, నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పట్టుకోరా, నా దగ్గర ఎన్ని ఉంటే అన్ని పట్టుకొస్తా. ఇద్దరం కలిసి దావత్ చేసుకున్నాం. సరే గట్లయితే చేసుకుందాం. సరే పైసలు తెస్తాను, నువ్వు ఇట్లా తీసుకొని రా. సరే. అరే పోరాలు ఇంకా వస్తలేరు. టైం అయింది. దావా చేసుకుందాం అన్నారు, ఇంకా వస్తూనే లేరు పోరాలు. ఏమైందన్నా? ఎంతసేపు అయింది? ఇప్పుడు వచ్చినారా? దావత్ పైసలు అవి దావా చేసుకుందాం అన్నారు. ఏంది 15 రూపాయలు? ఏమొస్తుందనరా? కళ్ళు కావాలా? కోళ్ళు కావాలా? 5 కోళ్ళు. నువ్వే పైసలు ఇచ్చిర్రే, ఎక్కువ అడిగితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. పెద్ద పెద్ద అన్న అన్నారు దావా చేసుకున్నట్టు వీటితోటి. నువ్వు లేవాయే, మాకేంది రంది. నువ్వే 15 రూపాయలు తెచ్చినావు అంటే మనీ ఆడెంత చెప్తాడే ఇక. అరే ఇంకా వస్తలేదు ఇది దావత్ చేసుకుందాం అన్నది. ఏమైనా గింతసేపు అయింది? అరే మా ఇంట్లో బట్టలు పిండి బోల్లం వచ్చేసరికి లేట్ అయింది. తీసుకొచ్చిన పైసలు 30 రూపాయలే. మరి 500 అన్నావు కదనే. అట్లా అన్నా. నువ్వెంత వచ్చినవే?
20 రూపాయలు తీసుకొచ్చిన. ఇక పట్టు. ఎంతైనా పైసలు? 1000 రూపాయలు అయినాయి. 1000 రూపాయలకైతే నువ్వు తెచ్చింది 20, నేను తెచ్చింది 30. 50 అయిపోతే ఇంకెంత అయితే? ఇక ఒక కేక్ తీసుకొచ్చుకున్నాం, ఒక థమ్స్ అప్ తీసుకొచ్చుకున్నాం, ఇంకా అన్ని తీసుకొచ్చుకున్నాం. 50 రూపాయల కేక్ వస్తాయే. గట్ల అంటావేంటే అబ్బాయి? 50 రూపాయలతోనే ఏమొస్తే 2 ఎగ్ పప్పులు తెచ్చుకున్నాం. ఎగ్ పప్పులతోటి మళ్ళీ ఇంకా చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం ఆడ. అరే మీరు ఇల్లు ఉన్నారా? 10 రూపాయలు ఒక 10 రూపాయలు. ఒక 10 రూపాయలు ఉన్నాయా? దేనికి రా 10 రూపాయలు? నా దగ్గర 10 ఉంది. మీరు ఇంకో 10 ఇచ్చారు అనుకో, మొత్తం 20 అవుతాయి. పోయి దావత్ చేసుకుంటాం. అరే మనీ, మా దగ్గర దావత్ చేసుకుందామంటే 50 రూపాయలు ఉన్నాయి. నీకు ఎట్లా ఇవ్వాలరా? మీరు కూడా దావత్ చేసుకుంటారా? మేము కూడా దావత్ చేసుకుంటున్నాం. 3 కోళ్ళు, 2 థమ్స్ అప్, ఒక డీజే బాక్స్. మీరు కూడా దావత్ చేసుకుంటారా? చేసుకుంటున్నాం. పైసలు ఉన్నాయా? మా దగ్గర లేవురా. వస్తుండ్రా మణిగాడు. ఏమైందిరా మణిగా, పైసలు తెచ్చినా? పైసలు తెచ్చినా అన్నయ్యో. 10 రూపాయల? 10 రూపాయలకి ఏమొస్తాయిరా? 3 కోళ్ళు కావాలా? 2 థమ్స్అప్లు కావాలా? పోయి తీసుకురా, పోయి ఏమవుతాయి? నువ్వు ఉన్నావా? తీసుకో, దేనికన్నా అయితే 10 రూపాయలు. రే ఇలా అయినట్టే మన దావత్. అన్న నేనంటే 10 రూపాయలు తెచ్చినా, నువ్వెంత తెచ్చినవే? మీ ఇద్దరికంటే ఎక్కువనే తెచ్చినారా నేను. 20 రూపాయలా? నువ్వే మనిషివే, ఊకోరా అన్న. ఊకో అన్నాడు, పొద్దున పెండెత్లే అన్న. 20 రూపాయలు ఎత్తాడా? ఇక్కడ వాడు అన్నది బరాబరే. నువ్వు 20 రూపాయలు ఎత్తావా? నా దగ్గర ఇట్లా ఊరా, మా అయ్య పొట్టు పొట్టు బెల్ట్ అనుకొని. పైసలు మొత్తం ఎన్నేనే? రే మొత్తం కలిపి 45 రూపాయలు అయినాయిరా. 45 రూపాయలకి థమ్స్ అప్ బాటిల్ రాదు. ఇప్పుడు ఏం చేద్దామే? ఈ 45 రూపాయలతో ఏం చేద్దామన్నా అర్థమైతలేదు. 5 రూపాయలతో ఏమవుతుందో ఆలోచిద్దాం ఫస్ట్. నాకు ఐడియా వచ్చింది. వాళ్ళు అప్పుడు దావత్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, మా దగ్గర 45 రూపాయలు ఉన్నాయి. మొత్తం కలిపితే 100 రూపాయలు అవుతాయి. ఐడియా వచ్చింది. నేను వచ్చేటప్పుడు ఆడవాళ్ళు దావత్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. వాళ్ళు దావా చేసుకుంటే మనకేంద్రా? నాకేం తెలియలేదే. వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. మొత్తం కలిపితే 100 రూపాయలు అవుతాయి. వాళ్ళని మన దాంట్లో కలుపుకుందామే. అవునరా, నీ ఐడియా మంచిగానే ఉంది. అవురా మణిగా, వాళ్ళు మన దాంట్లో కలుపుతారంట. అవురా? అవునా, నేను కలిపితే తీయే. అట్లయితే కలుపుతా అంటే సరే, మన పోంపా. అమ్మక్క, ఏమైందిరా మణిగా మళ్ళీ వచ్చినా? అక్క మీరు కూడా మా దావతలో కలుపు అక్క. 3 కోళ్ళు, థమ్స్ అప్, డీజే బాక్స్ ఎగుడదాం అక్క. అవి కలుద్దామా? కలుద్దాం. చికెన్ కోళ్ళు మాకు 50 రూపాయలు అన్నట్టే. కలుపుతాం. మన్నాడు ఇంకొత్తలేడు. గదే నేను చూస్తున్నా. రే మన్నాడు ఇంకొస్తున్నాడు. రే మణి, అన్ని చెప్పినావారా? చెప్పినా మీ దగ్గర ఉన్న 50 రూపాయలు ఇవ్వరు, మేము షాప్ పోతాం. మీరు ఎన్నుండ్రు రే, దినేష్ నేను కలిసి షాప్ పోయేస్తాం. అవురా మనగా అన్ని తీసుకొస్తారా? చికెన్, థమ్స్ అప్, డీజే బాక్స్ తీసుకొస్తారు అక్క. నీకెందుకు తీసుకొస్తారు? అన్ని తీసుకొస్తారు. అరే వీళ్ళు ఇంకొత్తలేదురా. అవునరా, కావాలస్తారు. మీకు ఎప్పుడు తినాలనే ఉంటుంది. వస్తుర్రా. అది చేతిలో థమ్స్ అప్, ఇంకే కవర్ కనిపిస్తుంది కదరా. చికెన్ తీసుకొస్తాను కదరా. కవర్లు ఉండొచ్చు చికెన్. అవునా, సరే సరే. అవురా మనయ్య, 3 కోళ్ళు, థమ్స్ అప్లు, బాక్స్ లాంటివి భరత్ ఇచ్చిరేంద్రా. ఏంది 3 కోళ్ళు, బాక్సులు, థమ్స్అప్లు అని చెప్పిండా? అవునన్నా, వీడు అవే చెప్పిండు. అరే మనీ గట్ల చెప్తావా? అవునా, దావత్ థమ్స్ అప్ వచ్చింది, భరత్ వచ్చింది. మన దగ్గర 50 రూపాయలు అని చెప్తే వీళ్ళు వచ్చినాయి. బరాబరే నువ్వు. అరే నువ్వు రోజు మా ఇంటి ముంగట్టుకెళ్ళి తన సంగతి చెప్తా నేను. ఊకోరక్క, దావత్ థమ్స్ అప్ వచ్చింది, భరత్ వచ్చింది. మీ 50 రూపాయలతో ఏమవుతాయి అక్క? ఊకోరి మీరు. థమ్స్ అప్ కూలిపోతుంది. థమ్స్ అప్ అన్న.
వాడు ఎంత ఇచ్చిందా? 10 రూపాయలు ఇచ్చింది వాడు. అరే 10 రూపాయలకి ఒకటి గిలాస్ వస్తుంది, వాడు మళ్ళీ గిలాస్ అడుగుతుండ్రా. అవురా మనీ పోతావు థమ్స్అప్. వీళ్ళందరికంటే థమ్స్అప్ ఫస్ట్ నేనే తాగాలి. మరి ఎట్లయినా థమ్స్అప్ నేనే తాగలరా? ఈ థమ్స్అప్ గుంజుకోనే తాగాలి. అరే ఈ థమ్స్అప్ అయితే నేనే తాగాలరా, ఎవ్వరికి ఇవ్వద్దు. నీ అవ్వ ఈ థమ్స్అప్ ఎట్లయినా నేనే తాగాలి. ఈ థమ్స్అప్ నాకు కావాలి. అంతా నడవదు, నేనే 20 రూపాయలు ఇచ్చిన. నేను 15 రూపాయలు ఇచ్చిన, నాకు కావాలి. నేను 10 రూపాయలు ఇచ్చిన, నాకు థమ్స్అప్ కావాలి. నేను కూడా 20 రూపాయలు ఇచ్చిన, నాకు కూడా కావాలి. దొరకదా నేను ఎక్కువ ఇచ్చిన, నేను 30 రూపాయలు ఇచ్చిన, నాకు కావాలి థమ్స్అప్. ఇవన్నీ కాదు తాళ్ళు తప్పలేద్దాం, ఎవ్వరు గెలిస్తే వాళ్ళకే థమ్స్అప్. మేమిద్దరం వెళ్ళా, మణిగాడు వెళ్ళా. అందరం అన్న నేనే చేసిన, నేనే నల్లపేసిన, నేనే వేసుకుంటా థమ్స్అప్. 10 రూపాయలు ఇచ్చినానికి అదృష్టం ఉంది. మనీ నాకు కొంచెం